అందరికీ నమస్కారం. నవరాత్రులు ఎందుకు చేసుకోవాలి? అసలు రాజశ్యామల నవరాత్రుల యొక్క ప్రాశస్త్యం ఏమిటి అని ప్రశ్నించుకున్నప్పుడు, నవరాత్రులు అంటే అర్థం ఏమిటి? 9 రాత్రులు. ఇక్కడ రాత్రులు అనడానికి కారణం ఏమిటి అంటే, శక్తి ఉపాసన అన్నది జనరల్‌గా రాత్రే చేస్తారు. ఎందుకంటే రాత్రి టైంలోనే ఎక్కువ ఎనర్జీ అన్నది పనిచేస్తుంది. దానికి కారణం కూడా ఏం లేదు. అన్నీ కామ్‌గా ఉంటాయి. అప్పుడు మన మైండ్‌లో కాన్సంట్రేషన్ అని బాగా అంటే ఏంటి అంటే మనెవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండరు. పగలేంటి అంటే డిస్ట్రాక్షన్స్ అన్నవి ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఏంటి అంటే మనం ఎక్కువ అక్కర్లేని వాటికి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ రాత్రి చేయడానికి కూడా కారణం ఏమిటి అంటే రా ఫస్ట్ 9 రాత్రులు ఎందుకు? 9 అన్నది జ్ఞానానికి సంకేతం. జ్ఞానం ఎప్పుడు స్థిరం. అది చెప్పడానికే మీరు ఎప్పుడైనా 9వ ఎక్కను తీసుకోండి. 9 ఒకట్లు 9ట. 9 రోళ్ళు వచ్చేసరికి 18. అంటే 1కి 8 కలిపితే మళ్ళీ ఏమవుతుంది? 9 అవుతుంది. 9 మూడులు 27. అంటే 2కి 7 కలిపితే మళ్ళీ 9. 9 నాలుగు ఎంత? 36. 3కి 6 కలిపితే మళ్ళీ 9. అంటే అర్థం ఏమిటి? మీరు 9వ ఎక్క ఏది చదివినా సరే ఫైనల్గా ఏం మిగులుతుంది అంటే 9 వస్తుంది. అంటే 9 అన్నది స్థిరము. అంటే 9 అంటే స్థిరం అని అర్థం. అంటే జ్ఞానం అన్నది స్థిరం. ఆ స్థిరత్వాన్ని సంపాదించుకోవడానికి ఇక్కడ 9 రాత్రులు. అంటే మొత్తం మనలో ఏంటంటే చంచలత్వం చాలా ఎక్కువ. ఆ చంచలత్వాన్ని వదిలేసి స్థిరత్వము అన్నదాన్ని సంపాదించుకోవడానికే ఇక్కడ ఈ 9 రాత్రులు చేస్తాం. ఇక్కడ రాజశ్యామల నవరాత్రులు, గుహ్య నవరాత్రులు అనడం మనం వింటాం. ఈ గుహ్యము అంటే అర్థం ఏమిటి అంటే అవేంటి కనిపించుకోండి, రహస్యం అని అర్థం. ఈ రహస్యానికి అర్థం, రహస్యం అంటే చాలామంది ఏమనుకుంటారు, అది ఎవరు చేయకూడదేమో అనుకుంటారట. కానీ రహస్యం అంటే అర్థం ఏమిటి అంటే ఛేదించు అని అర్థం. అంటే లోపల ఇంకోటి ఏదో ఉంది, నీకు బయటకు కనిపిస్తున్నది కాదనమాట. లోపల ఏముందో అది చూడడానికి ట్రై చెయ్యి. ఆ చూసే స్థితి ఏదైతే ఉందో ఈ 9 రోజులు ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఇది రాజశ్యామలాదేవి అంటే దశ మహావిద్యల్లో మాతంగి అమ్మవారిని సూర్యగ్రహానికి అధిదేవత కింద కొలుస్తారు. అంటే సూర్యుడికి అధిదేవత ఎవరు అంటే ఈ రాజశ్యామల అవడం వల్ల చూడండి, ఇందులోనే రథసప్తమి అవన్నీ వస్తాయి. మీరు చూస్తే మాఘమాసం అందులో సూర్యుడికి సంబంధించిన మాసమే. ఈ మాసంలో ఎందుకు చేస్తున్నారండి అంటే మనలో ఉన్న షైన్ని పెంచుకోవడానికే. చాలామంది మీకు చెప్తారు ఏంటంటే, వాళ్ళ వల్లే అండి నేను ముందుకు వెళ్ళలేదు, నన్ను వాళ్ళే ఆపేశారు, లేదా వాళ్ళకి ఇచ్చిన, లేకపోతే మా బాస్ ఆపేశారు, పలానా వాళ్ళు ఆపేశారు, నేను ఎదగకపోవడానికి వీళ్ళు కారణం అంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమయ్యే విషయం ఏమిటంటే, షైన్ మన లోపల ఉందనుకోండి, ఈ సృష్టిలో ఎవరూ ఆపలేరు. ఎందుకంటే వెలుగుతున్న సూర్యుడిని అరచేయి పెట్టి ఆపేస్తానని అనుకున్నాం అనుకోండి, ఈ సృష్టిలో ఎవరైనా ఆపగలరా? అంతెందుకు, హోమంలోంచి పొగ వస్తుందండి, ఆ పొగను గుప్పిడిలో దాస్తామంటే ఎవరైనా దాచగలరా? అంటే మీలో ఉన్న షైన్ని, మీ దగ్గర కనుక ఆ విద్య అన్నది ఉంటే ఈ సృష్టిలో ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఆపలేరు. అంటే మిమ్మల్ని ఆపేస్తున్నారు అని అంటున్నారంటే మీ దగ్గర లేనిదేంటి? జ్ఞానం. ఎందుకంటే జ్ఞానం ఉంటే ఆ మాట మనం చెప్పలేం. కాబట్టి ఏడుకు వచ్చేసరికి రాజశ్యామల ఉపాసన ద్వారా ఏమవుతుంది అంటే సూర్యశక్తి అన్నది గుండెల్లో పెరుగుతుంది. ఆ సూర్యశక్తి పెరిగితే ఏమవుతుందండి అంటే హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపిక. ఎవరికైతే హృదయంలో సూర్యుడి యొక్క శక్తి బాగా పెరిగిపోతుందో వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏమిటి అంటే, నేను గుండె కొట్టుకోవడం వల్ల కాదు బతుకుతున్నది, లోపల ఇంకోటి ఉంది. ఏమిటి అంటే నా గుండె లోపల ఒక ట్రయాంగిల్ ఉంది, ఆ ట్రయాంగిల్లో ఒక దీపం వెలుగుతుంది, ఆ దీపం పేరే నా ప్రాణము అని తెలుస్తుందిట. ఆ ప్రాణం ఎలా పెరుగుతుంది అంటే, ప్రాణశక్తి అన్నది ఎలా పెరుగుతుంది అంటే రాజశ్యామల ఉపాసన ద్వారా సౌరశక్తి అన్నది ఎప్పుడైతే అంటే ఏంటంటే, మనకి ఇక్కడ దీపం వెలగాలంటే ఒత్తి నూనె ఏ విధంగా అయితే వేస్తామో అక్కడ దీపం కనుక వెలగాలి అంటే, అందులో ఉన్న వెలుగు బయటికి రావాలి అంటే కనుక సూర్యుడి యొక్క శక్తిని మనం అందులో వేయాలి. అది రాజశ్యామల ఉపాసన ద్వారా త్వరితంగా వెలుగుతుంది. అంటే ఆ షైన్ అన్నది పూర్తిగా పైకి వస్తుందన్నమాట. అది రావడం ద్వారా ఏమవుతుంది అని అంటే, లోపలున్న జ్ఞానం అంటే ఏంటి అంటే, జ్ఞానం అంటే ఎక్కడో లేదు. చాలామంది ఏంటి అంటే పుస్తకాలన్నీ చదివేస్తే జ్ఞానం వస్తుందేమో అని అనుకుంటాం. పుస్తకాల్లో జ్ఞానం లేదు. ఎక్కడుంది జ్ఞానం అంటే
మన గుండెల్లోనే ఉందిట. ఆ గుండెల్లో ఉన్న జ్ఞానం బయటికి రావాలి అంటే మనం దేంతో కలిసి ఉండాలి ప్రతి క్షణం అంటే ప్రకృతితో కలిసి ఉండాలి. అంటే ఈ ప్రాణశక్తి అన్నది ఎప్పుడైతే పెరుగుతుందో ప్రకృతితో కనెక్ట్ అయ్యే శక్తి అన్నది మనకి బాగా పెరుగుతుంది. మొత్తం ప్రకృతి మొత్తంతో మనం ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి ఉంటామో ఆ ఉండడం ద్వారా ప్రకృతిలో ఉన్న మొత్తం జ్ఞానం గుండెల్లోకి వస్తుంది. ఎప్పుడైతే గుండెల్లోకి వచ్చిందో అది నోటి ద్వారా బయటికి వస్తుంది. అంటే పుస్తకంలోంచి చదివితే ఏమి రాదు. అది ఎలా రావాలి అంటే మన అనుభవంతో మాత్రమే రావాలి. అంటే చాలామంది చదివింది చెప్తే బాగుంటుందేమో, చదివింది చెప్తే అస్సలు బాగుండదు. ఎందుకంటే ఇలా చదువుతూ ఉంటే ఏం బాగుంటుంది, అది మన గుండెల లోపల నుంచి ఎప్పుడైతే వస్తుందో అదే నోట్లోంచి ఆర్తిగా బయటికి రావడం, ఆ స్థితి అన్నది ఈ రాజశ్యామల ఉపాసన ద్వారా మనకి సాధ్యమవుతుంది. ఎప్పుడైతే ఈ 9 రోజులు ఈవిడికి మనం పూజ చేస్తామో సూర్యుడితో ఫస్ట్ కనెక్ట్ అయ్యి ఆ సూర్యశక్తిని మన గుండెల్లో నింపుకుని ఆ తర్వాత దాని ద్వారా ప్రకృతి మొత్తంతో కనెక్ట్ అయ్యి ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని లోపలికి తెచ్చుకోవడమే రాజశ్యామల ఉపాసన. అంటే ఈ నవరాత్రుల్లో 9 రోజుల్లో ఎప్పుడైతే చేస్తున్నాం, ఎందుకంటే ఫస్ట్ 9 రోజులు ఫలితం మీరు ఎప్పుడైనా వింటే పుష్కరాలు అని వినే ఉంటారు. పుష్కరాలు అంటే ఏంటంటే 12 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క నదికి వస్తాయి. అవి ఏమిటండి అని ప్రశ్నించుకుంటే 12 సంవత్సరాల్లో ఏ నదితో కనెక్ట్ అయిన సూర్యుడు. ఇప్పుడు సూర్యుడు అంటే చాలామంది ఒక్కళ్ళే అని అనుకుంటారు. సూర్యుడు అంటే ఒక్కడు కాదు, చూస్తే మీరు 12 మంది సూర్యులు, అందుకే ద్వాదశాదిత్యులు అని అంటారు. ఈ 12 మంది ఆదిత్యులు ఎవరు అంటే తపిని, తాపిని, ధూమ్ర, మరీచి వీళ్ళందరూ ఏంటంటే సూర్యుడు అన్నది అక్కడ ఉన్న జాబు పేరు అనమాట. అక్కడ ఉన్న మళ్ళీ వాళ్ళ ఇండివిజువల్ నేమ్స్ వేరే. ఈ సూర్యుడు వెళ్ళి ఆ నదితో కలిసినప్పుడు అక్కడ పుష్కరం అని వస్తుంది. మన పెద్దలు మన ఆధ్యాత్మికతలో మనకి ఎంత గొప్ప విషయాలను చూపించారు అని అంటే ఆ నదిలోకి వెళ్ళి స్నానం చేయడం వల్ల ఆ సూర్యుడి యొక్క శక్తిని మనలో నింపుకోవడం కోసం ఆ నదికి స్నానానికి వెళ్ళమన్నారు. అది వెళ్ళడం ద్వారా ఏమవుతుంది, మన బాడీలో కూడా 12 రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఎలా వస్తాయండి అంటే మన లోపల 6 టేస్ట్లు ఉన్నాయి. 6 టేస్ట్లు మీకు తెలుసున్నవే. ఏంటి అంటే క్లోమ రసం అంటున్నారు, లవణ రసం అంటున్నారు, మధుర రసం. ఈ రసాలు ఏవైతే ఉన్నాయో 9 రసాలే, ఈ 6 రసాలే 6 టేస్ట్లు. ఈ 6 టేస్టులు ఏం నేర్పిస్తున్నాయట, ఈ 6 టేస్ట్లు అసలు లోపల ఎందుకు పెట్టారు అంటే 72,000 నాడుల్ని శుద్ధి చేసి గుండెలో అంటే కడుపులోకి మనం తిన్నది కానీ, మాట్లాడింది కానీ, విన్నది కానీ, చూసింది కానీ అవన్నీ అంటే మనం ఏమనుకుంటున్నాం, తిన్నది ఒకటే లోపలికి వెళ్ళి డైజెస్ట్ అవుతుంది అనుకుంటున్నాం. కానీ కాదు, మనం మాట్లాడింది అవ్వచ్చు, విన్నది అవ్వచ్చు, లేదా చూసింది అవ్వచ్చు, ఏదైనా వాసన పీల్చింది అవ్వచ్చు, ఇవన్నీ లోపలికి వెళ్తాయి. లోపలికి వెళ్ళి గుండెల ద్వారా ఏమవుతుంది, జ్ఞానేంద్రియాలు లోపలికి సంగ్రహించి పొట్టలోకి తీసుకువెళ్ళి గుండెల ద్వారా అక్కడ ఏం చేస్తున్నాయంటే ఈ 6 రసాలు మంచిని చెడుని అంటే డైజెస్ట్ అయిన తర్వాత మంచిని చెడుని విడదీసి చెడుని కర్మేంద్రియాల ద్వారా కిందకి పంపించేసి జ్ఞానేంద్రియాల ద్వారా మంచిని రక్తం రూపంలో పైకి పంపిస్తున్నాయి అన్నది మనం తెలుసుకుంటున్నాం. ఈ వచ్చినప్పుడు ఏమవుతుందిట, ఈ 6 రసాలు ఏమైంది అని అంటే ఇప్పుడు మనకు ఒక ట్రబుల్ వచ్చింది. స్వాదిష్టాన చక్రానికి, అనాహత చక్రానికి, ఈ యొక్క భృగుటి స్థానానికి, ఈ 3 చోట్ల మొత్తం ఈ 72,000 నాడులు కనెక్ట్ అయి ఉంటాయి. మీరు చూసేసరికి స్వాదిష్టాన చక్రం దగ్గర ఒక లక్షణం వచ్చిందిట. దాని పేరేంటి అంటే అందరితో కంపేర్ చేసుకునే లక్షణం. ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళతో కంపేర్ చేస్తున్నామో వాళ్ళతో కాంపిటేట్ అయ్యి ఏం చేస్తున్నాం, జలసీ అన్నది మన లోపలికి ఫస్ట్ వచ్చే బ్యాడ్ క్వాలిటీ. ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళలోనూ ఈర్ష్య, అసూయలు అన్నవి మనకు వస్తున్నాయో అది రావడం ద్వారా ఏమవుతుందిట, ప్రతి ఒక్కళ్ళపైన పడి ఏడుస్తాం. ఈర్ష్య అంటే ఏమిటి, వాళ్ళని చూసి ఏడవడమే కదా. ఆ ఏడిస్తే ప్రకృతికి మనం ఏమిస్తే మనకు అదే వస్తుంది. మనం చూసి వాళ్ళని ఏడుస్తుంటే ఏమొస్తుంది, ఏడుపే వస్తుంది. కానీ ప్రతి క్షణం ఆనందం కోరుకుంటున్నాం. అంటే ఈ కాంపిటీషన్ అనే ఒకే ఒక పదం వల్ల ఏమవుతుందిట అంటే ఇక్కడ 72,000 నాడుల నుంచి చెడు అన్నది బయటకు పోవాల్సింది కాస్త మళ్ళీ చెడు ఏమవుతుంది, పైకి వస్తుంది. అంటే ఇక్కడి నుంచి మంచి చెడు లోపలికి వస్తుంది. ఏడుకు వచ్చేసరికి చెడు మళ్ళీ పైకి వస్తుంది. ఆ రావడం వల్ల ట్యూబ్ అనేది బ్లాక్ అయిపోయి మనం ఏమవుతుంది, వెళ్ళవలసిన చెడు కాస్త లోపలే ఉండిపోతుంది. ఆ ఉండడం ద్వారా ఏమవుతుంది అంటే ఈ రసాలు అయితే పెరిగిపోతాయి లేదా తగ్గిపోతాయి. మీరు చూస్తే మధుర రసం పెరిగిపోయిందనుకోండి హై షుగర్ అంటున్నారు, తగ్గితే ఏమంటున్నారు, లో షుగర్ అంటున్నారు. లవణం పెరిగితే ఏమంటున్నారు, హై బీపీ అంటున్నారు, తగ్గితే లో బీపీ అంటున్నారు. అంటే ఒక్కొక్క రసానికి 2 జబ్బులు.
12 జబ్బులు. అందుకనే 12 మంది సూర్యులు ఏం చేస్తున్నారట అంటే ఆ 12 ఎమోషన్స్‌ని క్లియర్ చేస్తున్నారు. ఈ రాజశ్యామల ఉపాసన చేస్తే ఏమవుతుంది అంటే 12 సూర్యులు మన దగ్గర చక్కగా ఒకేసారి ఉండి మొత్తం 12 రకాల ఎమోషన్‌ని బ్యాలెన్స్ చేయడం ద్వారా ఈ టేస్ట్ అంటే రసాలు ఎంత ఉండాలో అంత ఉండి చెడుని కిందకి పంపించి మంచిని పైకి పంపించడం ద్వారా ఫస్ట్ మన ఆరోగ్యవంతుల కింద చేస్తారు, జ్ఞానవంతుల కింద చేస్తారు. అంతేకాకుండా గొప్పగా అంటే ఏంటి అంటే అమల. ఎందుకంటే రాజశ్యామలాదేవి లలిత ఉపాసనకు వచ్చేసరికి ఏంటిట అంటే మనకి లలితాదేవిని చూపించే తల్లి. ఇక్కడ అనుభవం అని ఇందాకనే మనం ముందు ఎపిసోడుల్లో చెప్పుకున్నాం. ఏంటి అంటే ఆశించడం పోతే అనుభవం వస్తుందని. ఈ అనుభవం వస్తే ఏమవుతుంది అంటే మనం రియలైజ్డ్ సోల్ కింద మారుతాం. అదే నిజమైన తల్లితనం అంటే. ఎప్పుడైతే రియలైజ్డ్ సోల్ కింద ఇక్కడ పురుషుడు స్త్రీ అని అభేదం ఉండదు. గుండె అన్నది స్త్రీ అయినా పురుషుడైనా తల్లితనాన్ని మాత్రమే చెప్తుంది. కాబట్టి ఎప్పుడైతే రియలైజ్డ్ సోల్ కింద మారిందో ఈ గుండె, అప్పుడు మనం చిన్న అమ్మ కింద మారుతాంట. చిన్న అమ్మ కింద ఎప్పుడు మారామో అప్పుడు పెద్దమ్మని చూడగలుగుతాం. అంటే ఏంటి అంటే యూనివర్సల్ మదర్ని చూడాలి అంటే ఇంత పెద్ద లాజిక్లు కూడా ఏమీ చెప్పక్కర్లేదు. ఎందుకంటే మన అమ్మ అంటే మనకు అర్థం అవ్వాలంటే మనం అమ్మ అవ్వాలి. నేను అమ్మ అయితేనే కదా నా తల్లి విలువ నాకు తెలుస్తుంది. అందుకని ఏం చేస్తుంది రాజశ్యామల మన్ని తల్లి కింద మారుస్తుంది అనమాట. అంటే ఉపాసన చేసిన వాళ్ళని అమ్మ కింద మారుస్తుంది. ఎప్పుడైతే మనం అమ్మ కింద అయ్యామో ఆ యూనివర్సల్ మదర్ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. నిజమైన సత్యం అనే మార్గంలోకి మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సత్యం ఇక్కడ ఏంటి అంటే రాజశ్యామల ద్వారా ఆకర్షణలు అన్న వాటిని వదిలేసి నిజం వైపు వెళ్ళడమే ఈ సాధన అంటే. అందుకే వీటిని గుహ్యము రహస్యము అని అంటారు. ఎందుకంటే బయట చూసినప్పుడు ఏమంటున్నారు, ఈవిడ ఆకర్షణ శక్తి అండి, వశీకరణ ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. కానీ లోపలికి వెళ్ళేసరికి ఏంటి అంటే పూర్తిగా నిజం వైపు తీసుకువెళ్ళే శక్తి ఏదైనా ఉంది అంటే అది ఒక్క రాజశ్యామల మాత్రమే. అందరూ ఈ 9 రోజులు అమ్మవారి ఉపాసన చేయడం ద్వారా ఆ సౌరశక్తిని లోపలికి తెచ్చుకుని వాళ్ళ ప్రాణశక్తులను పెంచుకుని ప్రకృతితో కనెక్ట్ అయ్యి గొప్ప జ్ఞాన సంపన్నులై ఆ యొక్క సత్యం వైపు వెళ్ళాలి అని కోరుకుంటూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.